మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం 30వ భాగం 27/7/26 షష్టాంకంలో ఉన్నాం మనం. శకుంతలని బ్రాహ్మణ గృహంలో ఉంచమంట. పుట్టిన కొడుకు కనుక రాజలక్షణాలు కలవాడైతే రాజు స్వీకరించడం, లేకపోతే మళ్ళీ కణ్వుడి దగ్గరికి పంపటం అనేది ఒక సండిషన్ లాగా జరిగిందే నేను మనం చెప్పి. ఆచార్య బేతవోడు రామబ్రహ్మం గారి అర్థ తాత్పర్యాలతో మనం ఉన్నాం. పురుషుడు అంటున్నాడు, శృణుతేదానీం అహం శక్రావతారాభ్యంతర వాసీ ధీవరః. ద్వితీయ రెండవ పాఠచ్చర కిం అస్యాభి జాతి పృష్టా శాల సూచక కథయతు. సర్వమనుక్రమేణ మైనం అంతరే ప్రతిబంధయ. ఇద్దరు తావుభవన్ యదా ఉత్త అజ్ఞాపయతి కథయా. పురుషుడు యదా ఉత్త అహం జారోద్గాలాదిభిః మత్స్యబంధనోపాయై కుటుంబభరణం కరోమి. శోభనః శుభప్రదుడైన బ్రాహ్మణః బ్రాహ్మణుడు ఇతి అని కులయిత్వా గౌరవి రాజ్ఞా రాజుచే ప్రతిగ్రహః దానంగా దత్తః కిం నీకు ఇవ్వబడింది కదా. అప్పుడు నాగరిక నగర రక్షకుడు లేదా కోష్టపాలకుడే శాలుడు నాగరికశాల నగరపాలకుడి బావమర్ది అని శ్రీనివాసాచార్య. పశ్చాద్బద్ధం చేతులు వెనక్కి కట్టబడిన పురుషం ఆదాయ పురుషుణ్ణి వెంటబెట్టుకొని రక్షిణౌచ ఇద్దరు రక్షక భటులు ప్రవేశిస్తారు. అలై పాడయిత్వ రెండు తగిలించి అలే కుంభీరక ఒరే చోరుడా కుంభీరకు గండపదస్తక్క అని తస్కర అని నామమాలు. కథయా చెప్పర మణిబంధన ఉత్కేన్ బంగారంతో చెక్కబడి నామధేయం పేరు కలది రాజకీయం రాజుగారిది అయి. ఏతత్ అంగుళీయకం ఈ ఉంగరం త్వయా నీచేత పుత్ర సమాసాదిత ఎక్కడ సంపాదించబడింది. ఎక్కడ కాజేసావు అంట. మణిబధ్యతేస్మిన్ మణులు పొదగబడేది బంగారు రత్నంలో దాచినప్పుడు రాజుగారి పేరు చెక్కిన ఈ ఉంగరం ఎక్కడిరా నీకు, ఎక్కడ నొక్కావు అంటనే. వసీదంతు భీతనాటికతే భయాన్ని అభినయిస్తూ భావమిశ్రా అయ్యలారా అత్యంత మాన్యులారా ప్రసీదంతు దయ చూడండి. అహం నేను ఈదృశ కర్మకారి నా ఇలాంటి పనులు చేసేవాణ్ణి దొంగతనం చేసేవాణ్ణి కాదు, దయ చూపండి అన్నట్టు. శుభప్రదుడైన బ్రాహ్మణుడు ఇతి అని కలయిత్వా గౌరవి రాజ్ఞా రాజుచే ప్రతిగ్రహ దానంగా దత్తః కిం నీకు ఇచ్చాడా రాజుగారు అంట. శుభద ఇదానీం ఇప్పుడు
శృణుతా వినండి. అహం నేను శక్కరావతారమనే తీర్థంలో నివసించే ధీవరహ గస్తవాణ్ణి చేపలు పట్టేవాడు. పాదచ్చర యురే చోరా కిం ఏంట్రా అస్మాభి మా చేత జాతి నీ జాతి పృష్ట అడగబడిందా? నువ్వు ఏ కులం వాడివని అడిగానా నేను అని. సూచక రక్షక భటుడి పేరు. సర్వం అంతా అనుక్రమేణ ఒక వరసలో కథయతు వీడి చెప్పని మళ్ళీ వాడు చెప్పనిరా తొందరగా మధ్యలో ఏనం వీడిని మా ప్రతిబంధయ అడ్డగించకు వీడిని చెప్పని మధ్యలో అడ్డు తగలకు అన్నారు. ఆగుత్తహ భావగారు తమరు యత్ ఆజ్ఞాపై మీరు ఆజ్ఞాపించినట్లే కథయా ఒక వరుసలో చెప్పరా భగినీ పతిరా ఉత్తహ ఇది అమరవత్. అహకే అహం నేను జాలా ఉద్గాలలాదివి వలలు గేలాలు బడిస మొదలై మత్స్యబంధన ఉపాయ చేపలు పట్టే సాధనాలతో కుటుంబ భరణం కరోమి. కుటుంబాన్ని పోషించుకుంటున్న చేపలు పట్టి అమ్ముకొని. ఆ తర్వాత శాలకుడు విశుద్ధ ఇదానీం ఆజీవ పురుషుడు అంటున్నాడు. సహజం కిల యద్వినిందితం సహితత్కర్మ వివర్జనీయం పశుమార కర్మ దారుణోనుకంపా మృదురేవ శ్రోత్రియ. శ్లోకమి. సహజం కిం యద్వినిందితం నహి తత్కర్మ వివర్జనీయం పశుమారణ కర్మ దారుణోనుకంపా మృదురేవ శ్రోత్రియ. ఇదానీ ఇప్పటికి ఆజీవ జీవవృత్తి విశుద్ధ చాలా ప్రసిద్ధిమైంది. నేను మంచి పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతున్నానండి. భర్త అయ్యా ఏవం మా భణ ఇలా పరిహాసాలు పలక సహజం వంశపారంపర్యగా పుట్టుకతో వచ్చిన ఎత్త కర్మ ఏ జీవవృత్తి చేపలు పట్టడం కలదు తత్కర్మ అది వినిందతాం కిం నిజమో నీచమో అయినా సరే వివర్జనీయం నహి విడిచేయవలసింది కాదు కదా. మేము పుట్టినప్పటి నుంచి అందులోనే పెరిగాం. మా తాత చేశాడు, తండ్రి చేశాడు, నేను చేశాను. కనుక శ్రోత్రియ వైదికుడు పశుమారక కర్మ యజ్ఞశాలలో పశువును చంపడం అనే పనితో దారుణాపి క్రూరుడే అయినా అనుకంప దయతో మృదువు ఏవా మృదువైన వాడు కలుగు. యజ్ఞశాలలో పశువును నరుగుతారు, అంత మాత్రం చేత ఆయన క్రూరుడని లోకం అనుకోవడం తప్పు. అది వాడి వృత్తి అంతే. పుట్టుకతో వచ్చిన పని అది నిజమే అయినా విడిచిపెట్టాల్సిన పని కాదు. పుట్టుకతోనే చేపలు పట్టే వేటగాడు యజ్ఞంలో పశువును చంపవలసి వచ్చినా శ్రోత్రియ బ్రాహ్మణుడు తాత్కాలికంగా చంపేటప్పుడే కఠిన. మిగతాదంతా నిండు మనంబు నవ్య నవనీత సమానం. మృదు స్వభావుడే దయాగుణుడే. అనుకంప అంటే దయ. దయా మృదురేవ శ్రోత్రియ దారుణం పశుమారణం కర్యవత్. అన్నాడు. వాడు చెప్పుకున్నది చెప్పారు. తర్వాత శాలకుడంట తతస్తదా తర్వాత ఏంట్రా పురుషుడు అంటున్నాడు. ఏకస్మిన్ దివసే ఖండసో రోహితమత్స్యో మయా కల్పితో యావత్ తస్య
ఉదరాభ్యంతర ఇదం రత్నభాసురం అంగుళీయకం దృష్ట్వా పశ్చాదహం తస్య విక్రయాయ దర్శయ గృహీతో భావమిశ్రై మారయత నా ముంచయత నా ఆయమ అస్యాగమ వృత్తాంత. శాలకుడంటున్నాడు, జానుక విప్రగంధీ గోధాధీ మత్స్యబంధ ఏవ నిస్సంశయ అంగుళీయక దర్శనమస్య విమర్శయిత్యవ్య రాజకులమేవ గచ్చామః. ఆ తర్వాత ఏమైందిరా, ఏకస్మిన్ దివసే ఒకరోజు రోహిత మత్స్య రోహిత జాతి చేప్ లేదా ఎర్ర చేప్ మయా నాచేత ఖండసహ కల్పిత యావత్ ముక్కలుగా, అంటే నేను వలబడ్డే ఆ చేప పడ్డే దాని ముక్కలుగా కోసివేస్తుంటే తావత్ అంతలు అస్య ఉదరాభ్యంతరే దాని పొట్టలు ఇదం ఈ రత్నభాసురం ఈ రత్నాలతో వెలిగిపోతన్ అంగుళీయక ఉంగరం దృష్ట్యా చూసి పశ్చాత్ ఆపై అహం నేను తస్య విక్రయాయ దాన్ని అమ్మడం కోసం దర్శయత్ చూపిస్తున్న వాడని భావమిశ్రై అయ్యగార్ల చేత గహిత పట్టుబడ్డ. దాన్ని అమ్ముదాం, నా చేప కడుపులో దొరికింది నాదే కదా, దాన్ని అమ్ముదామని బయలుదేరి ఈ రాజు ఈయన పట్టుకొని నన్ను బంధించాడు. మారయతావా చంపేస్తాడు, ముంచయతావా విడిచేస్తారు, మీ ఇష్టం, చంపినా నరికినా మీ ఇష్టం. న్యాయం ఇది అస్య ఈ ఉంగరంతాలు ఆగమ వృత్తాంతం ప్రాప్తి కథ. ఉంగరం నాకు దొరికిన విధా. జానుక ఇది రెండవ రక్షకుడి పేరు. విసరగంధి గబ్బు కంపు కొడుతున్నావు. విప్రం స్యాదామభిగంధయత్ గోధాది గోధలన్ ఒక రకం జలచరాలు అంటే నీటి చేపలు. గోరా తల నిహాకయో నీది తినేవాడు అయం వీడు. మత్స్యబంధగా చేపలు పట్టేవాడు జాలరే, అనుమానం లేదు, వాడి దగ్గరికి వస్తేనే కంపు కొడతారు కనుక అస్యా వీడి అంగుళీయక దర్శనం ఉంగరం దొరికిన విధానం విమర్శయితవ్యం విచారింపదలసిన విషయం. రాజకులం ఏవ గచ్చామః రాజగృహానికే వెడదాం. కంపు కొడుతున్నాడు, ఆకారం మౌనంగా ఉంది కనుక వీడు జాలరి వాడే, చేపలు పట్టేవాడు కనుక దీన్ని తేల్చాలంటే నువ్వు నేను కాదు, రాజుగారి దగ్గరికే తేలాలి, అంతఃపురంలో తేలాలి. అలాగే సరేరా, ఒరే గంట భేదక దొంగ గచ్చ నడు. అందరూ పరిక్రమత ముందుకు నడుస్తారు. ఇది నిష్క్రాంతగా శ్యాల అంతా వెళ్ళిపోతారు. ప్రథమ జానుక శిరాయతే ఖలు అవుత్తః. ద్వితీయ నను అవసరోపసర్పణీయా రాజానః. ప్రథముడు మొదలు జానుక ప్రస్ఫురతో మమ హస్తౌ అస్య వధార్థం సుమనసః పినద్ధుం. పురుషుడు అంటున్నాడు, నార్హతి భావ అకారణ మారణం భావయితుం. జానుక అవుత్తః భావాస్యాలుడు చరాయతే కదు జాగు చేస్తున్నాడు కదు. ఆస రాజానః మహారాజు అవసర ఉపసర్పణీయానను అనుమతిచ్చిన సమయంలో సమీపించదగ్గవాళ్ళు కదా, ప్రవేశానుమతి పొందటానికి వేచి ఉండాల్సి వస్తుందేమో. జానుక అస్య ఆ జాలరి దొంగ వధార్థం వధ కోసం ఇతన్ని వధించటానికి సుమనసహ పూలు వినద్ధం వీరి మెడలో కట్టడానికి
మమ హస్తం నా చేతులు పరస్ఫురత అంటే సలుపుతున్నాయి, వాడిని చంపాలని ఉండాలి. ఉమిళ్ళూరుతున్నాయి, మెడలో దండేసి వాడిని వధ్యశైలకు తీసుకెళ్ళాలి. ఉరి తీశాక ఒంటి నిండా పూలు చల్లడం అదే ఆచారం. ఇది అని పురుషం జాల నిర్దశతి నిర్దేశిస్తాడు. అతడి వైపు చేతులు చూపులు నీవు అకారణ మారణ కారణం లేకుండా చంపడం అని భావయుతం ప్రవర్తింప చెయ్యటాన్ని భావ మాన్యుడు నా అర్హతి తగడు. అకారణంగా చంపే హక్కు కానీ ఆలోచన కానీ మనకి తగదు. ద్వితీయ అంటున్నారు రెండవ. ఈశనో స్వామి పత్రహస్తగ రాజశాసనం ప్రతీక్ష ఇతో ముఖో దృశ్యతే వృద్ధ బలి అవిష్యసి శునోముఖం వా ద్రక్ష్యసి ప్రవిశ్య. శారుడంటున్న సూచక ముచ్యతామేష జాలోపజీవి ఉపపన్న ఖలు అంగుళీయకస్యాగమ సూచక యథావృత్తో భణతి. ద్వితీయ ఏష యమసదనం ప్రవిశ్య ప్రతినివృత్త. చూసి రాజు ఏషగా ఎరుగో సహా మన స్వామి అధికారి శారుడు పత్రహస్త పత్రం చేతిలో పట్టుకొని రాజశాసనం పరీక్ష రాజాజ్ఞను పొంది ఇతో ముఖగా దృశ్యతే ఇదే ముఖంగా వ్యక్తి కనబడుతున్న చోరుడా వృద్ధర బలి గద్దలకు ఆహారం అవుతావు, భవిష్యతి అవుతావు. లేదా స్వనహాముఖం నా కుక్కల ముఖ్యమైన ద్రక్షసి చూస్తా, కుక్కల చేత కనిపిస్తాను తినిపిస్తా. సూచక ఏషక ఈ జాలోపజీవి అంటే చేపలు పట్టి జీవించే, వలల మీద ఆధారపడి జీవించేవాడు జాలరివాడు. ముచ్యతాం విడవబడుగా అంగుళీయేష ఆగమ ఉంగరం వచ్చిన విధానం ఉపపన్న కలు సమంజసనీయమైన. వాడికి చేప దొరికింది, ఆ కాప కోస్తుండే అప్పట్లో ఉంగరం అని అది అమ్ముకుందాం అనుకున్నాడు. వాడిదే కదా, ఇంతలో మన వాడు పట్టుకున్నాడు కనుక వాడు తప్పేంది. అబుత్తగా బావగారు యథాభణతి ఎలాగంటే అలా, మీ ఇష్టం ఏం చెప్తే అలా. ఏష ఈ జాలని యమసదనం ప్రవిశ యమలోకానికి వెళ్ళి ప్రతినివృత్తగా తిరిగి వచ్చా. చచ్చేవాడు ఇవాడు అక్కడి దాకా వెళ్ళి తిరిగి వచ్చాడు. నాకు పురుషుడు అంటున్నాడు భర్త అధ కీదృశో మే అజీవ. శాలకుడు ఏష భర్తాంగుళీయక మూల్యం సంవిత ప్రసాదోపిదాపిత. పురుషుడు అంటున్నాడు భర్త అనుగ్రహితోస్మి. సూచకుడంట ఏషం నామానుగ్రహ యశూలావతారస్ అస్తి స్కంధే ప్రతిష్టాపిత. జానుకుడు అవుత్త పరితోషం కథయ తేన అంగుళీయకేన భర్తరా సమ్మతేన భవితవ్యం. నమస్కరిస్తూ ప్రతిగృహ్య స్వీకరించి రాపితగా నీకు దానం చెయ్యబడి బహూకరించాడు అనడ. చేతి అని పురుషాయ జాలరికి స్వం ధనం ప్రయత్నితి ఇస్తాడు. అంటే నాయన నువ్వు దాన్ని
శాలుడికి నమస్కరించి, అయ్యా ఇక మే అజీవా, నేను దొరికింది ఏదో అమ్ముకొని బతుకుదామంటే నాకు తీసుకొచ్చి ఇక్కడ పంచాయతీ పెట్టి నా బతుకు తెరువు ఎట్లా? ఏషా ఇదిగో భర్త అంటే ప్రభువైనటువంటి మన రాజుగారి అంగుళీయక మూల్య అంగరం వెల సమ్మత సమానమై ప్రసాద అది బహుమతి కూడా అనుగ్రహిస్తున్నారా, దానికి వెలకట్టి రాజుగారు నీకు ఆ డబ్బిచ్చారు. భర్త అధ కీదృశో మే అజీవ, అది ఇందాక చెప్పు. ఏష భర్తాంగుళీయక మూల్యం సంహిత ప్రసాదోపి దాపిత. భర్త భర్త అనుగ్రహితోస్మి మా నామానుగ్రహ యచ్చూలాదవతాజ్య హస్తిం కంధే ప్రతిష్టాపిత. అపుత్ర జానుక అంటున్నాడు. అపుత్ర పరితోషం కథయతేన అంగుళీయకే భర్త సమ్మతేన భవితవ్యం అంటాడు. ఆ డబ్బు ఇచ్చేశారు రాజుగారు. దీనికి వెలకట్టి నీకు ఇచ్చారా, ఈ డబ్బు తీసుకొని హాయిగా బతుకు, నీకేం ఇబ్బంది లేదు. అప్పుడు నమస్కరిస్తూ భర్త, అయ్యా అనుగ్రహీతగా అస్మి, అనుగ్రహింపబడ్డ నన్ను మీరు అనుగ్రహించారు, చాలా భర్త రాజు చేత్ అనుగ్రహితోస్మి అని కూడా పాఠాంతం. రాజుగారు అనుగ్రహించారు కనుక నాకు వారికి దండాలు అన్నారు. ఏనా అనుగ్రహం అంటే ఏషః నామ, ఇదేరా అంటే యత్, ఎందుకంటే శూలాత్ అవతార్య కొరత వేసే శూలం దించబడి హస్తిస్కంధి ఏనుగు వీపు మీద మూపు మీద ప్రతిష్టాపిత కూర్చుండ చెయ్యబడి శూలం నుంచి దించి ఏనుగు ఎక్కించిన పని అయిపోయింది. నువ్వు చావాల్సిన వాడు ఏనుగు ఎక్కినంత సంబరం రాజుగారు నీకు ఇచ్చారా. నా సావిరంగా అనుగ్రహం అంటే నీకు, జాతకం అంటే నీదేరా, జాక్పాట్ కొట్టావురా అను. అపుత్త భవా పరితోషం ఆనందం కథయ చెప్తేన అంగుళీయకే, ఈ ఉంగరంతో భర్త్రా సంయతే భవితవ్యం, రాజుగారు సంబరపడి ఉండాలి అన్నారు. ఈ ఉంగరంలోని మహార్హం చాలా విలువైన రత్నం భర్తు మహారాజు బహుమతం సమ్మత్ ఆనందప్రదం ఇని అని వాళ్ళ ఉద్దేశం. శాలకుడు అంటున్నాడు, తస్మిన్ మహార్హం రత్నం భర్తుర్ అనుమతమితి తర్కయ తస్య దర్శనేన భర్తు అభిమతో జనః స్మారితః ముహూర్తం ప్రకృతి గంభీరో పర్యుత్సుక నయనం ఆసేత్ సూచకం సేవితం నామ అపుత్తేన జానుకః నను భణ అస్య కృతే మాత్సిక భర్తురితి. పురుషుడు అంటున్నాడు, భట్టారక ఇతోర్థం యుష్మాకం సుమనో మూల్యం భవతు జానుకః ఏతావద్యుజ్యతే. తర్కయామి, భావించను అనుకో. తస్యా దర్శనే, దాన్ని చూడటంతో భర్తు మహారాజు అభిమత జన, ఇష్టమైన వ్యక్తి స్మారిత స్మరింపబడ్డ. రాజుగారు ఆ ఉంగరాన్ని చూసి దాని మీద తన పేరు ఉండటంతో తాను మర్చిపోయిన విషయం మళ్ళీ జ్ఞాపకం గుర్తుకు వచ్చింది. ప్రకృతి గంభీర, సహజంగా అత్యంత గంభీరుడే మహారాజు అయిన ముహూర్తం క్షణంచే పర్యుత్సక నయన దుఃఖిత నేత్రుడు అసీత్ అయ్యాడ్రా అని కంట తడి పెట్టాడు. సేవితం బావగారి చేత నీ చేత సేవితం నామ
బాగా సేవ చేయబడిందన్నమాట. పోషితో నామ పుత్రేణ, నీ చేత రాజు సంతోషితుడయ్యాడన్నమాట. పక్కనున్నవాడు పారితోషికం ఏమిచ్చాడని ఆరా తీయరు. అస్యా ఈ మాతృక భర్తే జాలరి దాని మగడివల్ ఇది అని నను భణ పలకర అని భట్టారక అయ్యా, ఇతగా ఇందులో అర్థం సగం సొమ్ యుష్మాకం మిక్ సుమనగా మూల్యం పువ్వుల వెల భవతు అగుగాక. నేను చస్తే నా మీద పూలు తెలుదా అన్నావు అనుకున్నావుగా, అందులో సగం నీకు ఇస్తాదేలా పో. ఏ తావత్ ఈ ఉద్యతే బాగుందయ్యో అని బావమర్దుల సరసం అన్నమాట. శ్యాలకుడు అంటున్నాడు, దేవరా మహత్తరస్వం ప్రియ వయస్యక ఇదానీం మే సంవృత్త కాదంబరీ సాక్ష్యకమస్మాకం ప్రథమ సౌహృదమిత్యతే తచ్చేంది కాపణమేవ గచ్చామః ఇది నిష్క్రాంతాః సర్వే ప్రవేశకः తత ప్రవిశ్యాత్ ఆకాశయానేన సానుమతి నామ అప్సరసా. అది ఆ సానుమతి అనే అప్సరస వస్తుంది. సమంతాత్ అవలోక్య కిం ను కును నిర్వర్తితం మయా పర్యాయ నిర్వర్తనీయ అప్సరస్తీర్థ సాన్నిధ్యం యావత్ సాధుజనస్య అభిషేకకాలై సాంప్రదవంజ రాజర్షేరుదంతం ప్రత్యక్షీకరిష్య మేనకా సంబంధేన శరీరభూతామే శకుంతల తయా చ దుగిచ్చ నిమిత్తమాదిష్టపూర్వాత్ కింను ఖలు ఋతూత్సవేపి నిరుత్సవారంభమివ రాజకులం దృశ్యతే అస్తి మే విభవః ప్రణిధానేన సర్వం పరిజ్ఞాత్ కింతు సఖ్యా ఆదరో మయా మానయితవ్యః భవత్ అనయోరయే దేవధ్యాన పాలికయోస్తి తిరస్కరణి ప్రతిచ్ఛన్న పార్శ్వవర్తిని భూత్వోపలప్స్యే. సాధుజనస్య సజ్జనుల అభిషేక కాల యావత్ స్నానవేళ ముగిసేవ అప్సర తీర్థ సాన్నిధ్యం గంగానదిలోని అప్సర తీర్థం చెంత ఉండటమని పర్యాయ నిర్వర్తనీయం. వంతుల వారి ప్రతిదినం మా అప్సరసల చేత నిర్వర్తించబడాల్సిన నియమం మయా ఇవాళ నా వంతు కనుక నిర్వహించబడి నగరవాసులు అప్సర తీర్థంలో స్నానాలు చేసి వెళ్ళే సమయం ముగిసింది. అంటే ప్రాతకాలం ముగిసి సంగమ కాలం మొదలై ఇది సాంప్రదం. ఇప్పుడు విధి నిర్వహణం అయ్యింది కాబట్టి రాజర్షి దుష్యంతుడి ఉదంతం ప్రవృత్తి ఏం చేస్తున్నాడనే విషయాన్ని వార్తా ప్రవృత్తి వృత్తాంత ఉదంత స్యాత్ అని అమరం. ప్రత్యక్షీకరిష్యామి ప్రత్యక్షంగా తెలుసుకుంటా. మేనకా సంబంధేన మేనకతో ఉన్న బంధుత్వం వల్ల శకుంతల మే నాకు శరీరభూత శరీరంతో సమానురాలై అంతగా ఆత్మీయురాలై అని తయాచ ఆ మేనక చేత కూడా
దుహితృ నిమిత్త కూతురు కోసమని అదిష్టపూర్వాస్మి ఇంతకు మునిపే ఆదేశింపబడ్డ దానిని అయ్యా. కూతురు కోసమని మేనక కొన్నాళ్ల క్రితమే నన్ను ఆదేశించి ఆమెను సంరక్షించమని చూడమని, దుష్యంతుడి విషయం చూసి రమ్మని శకుంతలను విడిచిపెట్టాక ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలుసుకో అని. అందుకని ఇప్పుడు ఆ పని నేను చేస్తాను. కింను కలువు ఏమిటిది? ఋతువుత్సవే అవి వసంతోత్సవం ప్రారంభమైన రాజుగారి కోట ఉత్సవారంభం అయివ. అసలు ఉత్సవ ప్రారంభమే లేనట్లుగా దృశ్యతే కనపడుతోందేమిటి? ఎక్కడా వసంతోత్సవ జాడలు కనపట్టలేదే అని ప్రణిధానేన ఏకాగ్రచిత్తంతో ధ్యానంతో సర్వం పరిజ్ఞాదు అంతా తెలుసుకోవడం మే నాకు విభహ అస్తి కలదు, శక్తి ఉంది ఎంతో. కానీ సఖ్యాహ అదర్హ నా చెలిమి కత్తెల మేనక యొక్క ఆదరం మానయితవ్య నా చేత మన్నింపబడ. ఆమె మాట నేను మన్నించాలి, అనుసరించాలి. భవతు అవుగా తిరస్కరణీ ప్రతిచ్చన్న తిరస్కరణీ విద్యతో దాగి ఉండి కనుక్కోవాలి. అనయో ఈ ఉద్యానపాలికయో ఉద్యానవన పాలిక పార్శ్వవర్తిని భూత్వ చెంతగా ఉన్న దానని ఉపలక్ష్యే విషయం ఇక్కడ దాచుకొని అని తెలుసుకుంటాను అని నాట్యేన ఆకాశం నుండి దిగే అభినయచారి భేదంతో అవతీర్య దిగి స్థిత నిలబడి ఉంది. తత ప్రవిశతి చూతాంకుర అవలోకయతి యంతి చేతి అపరాజ పృష్టతస్తస్యాః ప్రథమ అవచ్య అతామ్రహరిత ప్రాండుర జీవిత సత్యం వసంతమానస్య దృష్టోపి శ్రుతకోరక ఋతుమంగళ త్వాం ప్రసాదయ. శ్లోకమే అక్రామ్రహరిత పాండుర జీవిత సత్యం వసంతమానస్య దృష్టోసి శ్రుతకోరక ఋతుమంగళ త్వాం ప్రసాదయామి. చూతాంకుర మామిడి మొగ్గలు అవలోకయంతి చేతి చూస్తున్న ఒక చేతి ప్రవిశతి ప్రవేశ తస్యాహ పృష్ఠత ఆమె వెనకాల అపరాచ మరొక చేతి గౌడ కూడా ప్రవిశతి ప్రవేశిస్తుంది. ఆత్రామ్రహరిత పాండుర ఎర్రగా పచ్చగా తెల్లగా ఉన్న దాన వసంతమాసస్య చైత్రమాసాన్ని సత్యం నిజంగాని జీవిత ప్రాణమా వసంతమాసయో చైత్ర వైశాఖాలకు అని పాట. ఋతుమంగళ వసంత ఋతువుకు మంగళ స్వరూపమా దృష్ట అసి కనిపించావు దర్శనమిచ్చి త్వాం నిన్ ప్రసాదయామి వేడుకుంటున్నారు. అంటే రెండు చేతులు నమస్కారం పెట్టాడు. ఒసే మామిడి మొగ్గని అడుగుతారు. ఏడాది తరువాత మళ్ళా కనిపించావు వసంతాన్ని. ఎర్రగా పచ్చగా తెల్లగా ఎంత అందంగా ఉన్నావే. నిజంగా ఈ వసంత ఋతువుకి నువ్వే ప్రాణమే. మామిడి చెట్ట నువ్వే మంగళ స్వరూపం. నీకు ఇదే నమస్కరిస్తూ స్వాగతం పలుకుతాను. తర్వాత ఏమైందో రేపు తెలుసుకోండి.